హాయ్ ఆల్. ఇది వెజిటేబుల్ రాగి ఉప్మా. చాలామంది వెజిటేబుల్ రాగి ఉప్మా చాలా కాంప్లికేట్ చేస్తారు. ఈ పద్ధతిలో చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. రాగి ఉప్మా మార్నింగ్ టైంలో తింటే మనకి డేకి కావాల్సిన న్యూట్రియన్స్, ప్రోటీన్స్ అనేది అందుతుంది. ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి మన పోపు దినుసులు వేసుకొని పచ్చిమిర్చి, క్యారెట్, ఆనియన్స్, టమాటో, గ్రీన్ పీస్ వేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా మగనివ్వాలి. అది అలా అవుతుంటే అలా మగ్గుతున్నప్పుడు పక్కన ఒక బౌల్ తీసుకొని ఉప్మా రవ్వ తీసుకోవాలి. హాఫ్ గ్లాస్ తీసుకుంటున్నాను నేను. హాఫ్ గ్లాస్ రాగి పిండి తీసుకొని మనము పక్కనే మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఉండలు అనేది కట్టేస్తాయి. సో మనం పక్కన తీసుకుంటే ఉండలు అనేది రాదు. వెజిటబుల్స్ అన్నీ చక్కగా మగ్గిన తర్వాత ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ 5 మినిట్స్ బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఫాస్ట్‌గా మిక్స్ చేయాలి. ఉండలు కట్టకూడదు. ఉండలు కడితే ఉప్మా తింటున్నప్పుడు టేస్టీగా ఉండదు. సో ఫాస్ట్‌గా మిక్స్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా అయ్యేదాకా. తర్వాత మనం లిడ్ పెట్టేసి పైన క్లోజ్ చేసేసి 10 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. కుక్ అవ్వనిచ్చిన తర్వాత 1 స్పూన్ ఆఫ్ ఘీ యాడ్ చేయాలి. టేస్ట్ వస్తుంది. ఘీ యాడ్ చేస్తే మన హెల్తీ ప్లస్ మనకి టేస్టీ కూడా ఉంటుంది. ఘీ వేసి కూడా మనం కలపాలి. కలిపిన తర్వాత మనకి వెజిటబుల్ రాగి ఉప్మా అనేది ప్రిపేర్ అయిపోతుంది. అది మనం సర్వ్ చేసుకొని తినేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.